హాయ్ ఆల్. ఈ సర్జరీ కోసం చెప్పాలి. ఐయామ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ వీడియో. ఒక కాంప్లికేటెడ్ కేసు సక్సెస్‌ఫుల్లీ సర్జరీ కంప్లీట్ చేశాను. ఫస్ట్ టెక్కల్ వెళ్ళాము. టెక్కల్ తీసుకుంటే అక్కడక్కడ ఇది అవ్వలేదు. మళ్ళీ పలాస వెళ్ళామన్నారు. పలాస వెళ్ళాము. పలాస కూడా చేశారు. అక్కడ సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు చెప్పారు మాకు అర్థం కావడం లేదు ఈ ఆపరేషన్, మాకు ఇది లేదు, అంత ఇది లేదు, శ్రీకాకుళం పట్టుకెళ్ళమన్నారు అని అన్నారు. శ్రీకాకుళం పట్టుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. 2 దఫాలు వచ్చి వెళ్ళిపోయినాం. మళ్ళీ మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ చూశారు. మళ్ళీ వాళ్ళు ఏంటి చెప్పారంటే మరి నమ్మకం లేదు, అవుతుందని నమ్మకం లేదు, చేయించుకుంటామంటే చేయించుకోండి, కానీ సక్సెస్ అవుతుందనేసి మనకి గ్యారంటీ లేదు. అంతా మేము అన్నము గ్యారంటీ ఇవ్వకపోతే మనకెందుకమ్మా చెప్పేసి ఇంటికి ఆపస్ అయిపోయినాం, వెళ్ళిపోతాం అంతే. అప్పటికి మేడం గారు కలిశారు, దేవుళ్ళలా కలిశారు. అక్కడ ఇవాళ రిచార్జ్ ఇచ్చేస్తాం, మనం కూడా వెళ్తాం ఇంటికి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఉన్నారు అయితే ఇప్పుడు? హ్యాపీగా ఉన్నాం, చాలా థ్యాంక్ యూ సో మచ్. దేవుళ్ళగా ఇచ్చారు. దగ్గరికి చాలా రిస్క్ ఆపరేషన్. మరి ఎవరు అయితే చెయ్యరు కూడా ఉన్నాయి. అది మళ్ళీ పేగులు కూడా సంతానం పేగులు అతుకుపోయి ఉన్నాయి. మరి అవ్వదు అనేసి ఎన్ని దగ్గర తిరిగాం కానీ సక్సెస్ అవ్వలేదు. 2 సార్లు కూడా పేర్లు తిరిగి వచ్చేస్తుంటే మేడం గారు పలానా దగ్గర ఉన్నారు, డైనెట్ సెంటర్ దగ్గర అంతే. మేము ఆ అడ్రస్ కనుక్కొని వచ్చాము. మేడం గారు కలిసి అని మేడం గారు గ్యారంటీ ఇచ్చారు. మాకు చేయడం కూడా చాలా కష్టంగా చేసిన సక్సెస్ అయ్యింది. ఇలాగా ఎక్కడ చేయలేదు ఆపరేషన్. 3 సార్లు అంతే, మాటలు కాదు. 3 సార్లు ఓపెన్ చేశారు, కడుపు మొత్తం దేవీశారు కానీ అసలు చేయలేకపోయినారు ఎవరు కూడా. మేడం గారు ఇన్ని నిమిషాలు పట్టలేదు, గబగబా తేల్చేసి ఫెయిల్డ్ అయిపోయింది. 2 సార్లు చేశారు, ఓపెన్ చేసి క్లోజ్ చేశారు, ఓపెన్ చేసి క్లోజ్ చేశారు సర్జరీ. నా దగ్గరికి వచ్చిన వెంటనే సక్సెస్ అయ్యి చాలా హ్యాపీగా వెళ్తున్నారు అనమాట. అంటే అది ఎంత ఎడిషన్స్తో ఉంటుందో అందరికీ తెలుసు, కంప్లీట్లీ ఎడిషన్స్ అనమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.